తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కు కీలక పదవుల్ని కట్టబెట్టింది. మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సిబ్బందిని కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పదవి విరమణ పొందిన ఆయన ఈ నూతన బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం జీవో నెంబర్ 559ను విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కు కీలక పదవుల్ని కట్టబెట్టింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ఇవాళ అంటే మాజీ డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ భద్రత సలహాదారుగా శివధర్ రెడ్డిని బాధ్యతలు చేపట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో తన సర్వీస్ను సలహాదారుడిగా సేవలను ఉపయోగించుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి జియో నెంబర్ 559ను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 3 ఏళ్ల కాల పరిమితి కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో కీలక బాధ్యతలు కూడా మరి శివధర్ రెడ్డి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ఆయన ఏదైతే ఒక తను వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, అంటే డీజీపీగా దిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫేర్వెల్లో కూడా శివధర్ రెడ్డి, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు పోలీసులకు కావచ్చు, అదేవిధంగా ఆఫీసులకు కావచ్చు, కొన్ని దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. పోలీస్ అంటే ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా తన సర్వీస్లో దాదాపు తను ఆన్ డ్యూటీ సర్వీస్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా తను ముందుకు వచ్చాడు, ఏ విధంగా ఎట్లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని తను ఈ స్థాయికి రావడం జరిగింది, ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటున్నది కూడా ఇక్కడ తన ముందున్నటువంటి ఆఫీసర్స్కి, అదేవిధంగా పోలీసు వారందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేశారు. కొంత భావోద్వేగాన్ని కూడా గురైనట్టుగా మనకు కనిపించింది తన మాటల్లో కూడా. ఎన్ని సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను, ఈ సర్వీస్లో నాకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా నాతో పాటు కొంతమంది మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులు నాకు సలహాలు, సూచనలు చేశారు. వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటానంటూ కూడా తను వారి మిత్రులను కూడా గుర్తు చేసుకుని కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది వారి మాటల్లో. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తనకి కీలక బాధ్యతలు ఇచ్చిందో దాని మీద కూడా ఖచ్చితంగా ఇటు పోలీస్ సిబ్బందికి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏ విధంగానైనా భద్రత విషయాల్లో ఎలాంటి అంశం మీదనైనా ఖచ్చితంగా కీలకంగా పనిచేస్తామంటూ కూడా తను ఆ సలహాదారుడు ఏదైతే పోస్ట్ ఇచ్చారో దానికి కట్టుబడి ఉంటాను అంటూ కూడా, చట్టాన్ని ఫాలో అవుతాము అంటూ కూడా తను వ్యాఖ్యలు చేసినటువంటి అంశం కనిపించింది. అయితే శివధర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మా డీజీపీగా నుంచి పదవి విరమణ చెందిన తర్వాత ఇటు కొత్తగా సివి ఆనంద్కి డీజీపీ పదవి ఇవ్వడం జరిగింది. సో తను కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో తను కూడా అంటే ఎంత నిబద్ధతను పనిచేస్తాము, ఏంటి, ఎట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది కూడా కొంత మాట్లాడినట్టుగా మనకు క్లియర్గా కనిపించింది. సో ఇవాళ అంటే ప్రభుత్వం నుంచి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రోజు రోజుకి భద్రత విషయాలు ఏ విధంగా మరి కొన్ని ప్రాంతాల్లో వైఫల్యం చెందుతా మనం చూస్తూ ఉన్నాము. అటు రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు, కొంత శాంతి భద్రత విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్త డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు ఏంటి అనేది కూడా మరి చూడాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే సివి ఆనంద్ ఆ రికార్డ్ హిస్టరీని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తనను నియమించినట్టుగా
తెలుస్తా ఉన్నది. ఇటు శ్రీధర్ రెడ్డికి కూడా తనకి కూడా అట్లాంటి చిన్న చూపు చూడకుండా కూడా పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా తన సలహాదారుగా పెట్టుకుని అదే శాంతి భద్రతలకు సంబంధించి సలహాదారుగా పెట్టుకొని సో వారి సేవలను కూడా ప్రభుత్వం ఇటు వినియోగించుకోవడానికి ఆ, తీవ్రమైన ప్రయత్నాలు కూడా చేసింది. ఆ నేపథ్యంలో తనకి సలహాదారుడుగా ఆ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పదవి దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా సలహాదారుడుగా శివధర్ రెడ్డి ఉంటాడంటూ కూడా జీవోని కూడా ఇచ్చిన పరిస్థితి మనకు అనిపించింది. సో ఇవన్నీ కూడా చూస్తా ఉంటే మరి రానున్న ఈ భవిష్యత్తులో ఆ, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటి కూడా మరి సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక పటిష్టమైనటువంటి భద్రతా బలగాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం కోసం చిత విధాలుగా ఇటు ప్రభుత్వం ఇటు అదేవిధంగా పోలీస్ సీనియర్ ఆఫీసర్స్ వీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగానే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే దాంతోపాటు ఇటు ఆ, ఎవరైతే విహెచ్ హనుమంతరావు ఎవరైతే ఉన్నారో తనకు కూడా కీలక బాధ్యతలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తా ఉన్నామో బీసీ సంక్షేమ శాఖకి అభివృద్ధి ఏదైతే ఉందో బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి దానికి సలహాదారుడిగా నియమిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది హనుమంతరావుకి. సో హనుమంతరావు చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో, మాజీ ఎంపీగా కూడా అతను గతంలో ప్రజలకి సేవలు అందించినటువంటి నేపథ్యం తనకున్నది. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కొనసాగుతా ఉన్న అనేక పదవులు కూడా తను చేయడం జరిగింది. దాంతోపాటు తను బీసీల కోసం ప్రత్యేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనేక సభలు పెట్టాడు, అనేక నిరసన ప్రోగ్రాం చేశాడు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా ఎత్తి చూపినటువంటి పరిస్థితి ఎత్తి చూపినటువంటి నేపథ్యం కూడా తనకి పిహెచ్ హనుమంతరావు కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి సీనియర్ నాయకుడి సేవలు కూడా వినియోగించుకోవాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు తనకి అప్పగించింది. బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుడిగా తనకి ఉత్తర్వులు జారీ చేసి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. సో వి హనుమంతరావు తనకి ఈ పదవి పొందిన తర్వాత, ఈ సలహాదారుడిగా పొందిన తర్వాత తనకి కొన్ని మంచి ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు దక్కేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు తనకి నెలకి ₹1,00,000 వేతనం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ అంటే తను ఇంటి నుంచే సేవలు అందిస్తే మాత్రం, ఇంటి దగ్గర నుంచే ఉంటే మాత్రం ఖచ్చితంగా 50,000 అద్దెకు సంబంధించినటువంటి అలవెన్సెస్ కూడా హనుమంతరావుకి వస్తాయి. అదేవిధంగా విధి నిర్వహణలో సొంత వాహనాలు లేకపోతే 30,000 వరకు కూడా తనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా తనకు ప్రభుత్వం నుంచి దక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను ఒక ప్రభుత్వ సంబంధించి సలహాదారుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తనకి ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు అదేవిధంగా మంత్రులతో వారికి ఏ విధంగానైతే వాల్యూ ఉంటుంది, ఏ విధంగానైతే వారికి ఆ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా తినకుండా అవకాశం ఉంటుంది. ఇక్కడ నా సభలు మీటింగ్ జరిగినా కూడా సో సలహాదారులు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రత్యేక ప్రిఫరెన్స్ తనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే హనుమంతరావు కొంత తన సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలోనూ వెనక్కి రాదు. సీనియర్ నాయకులను గుర్తించడంలో కూడా ఖచ్చితంగా తను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది, ఎవరిని కూడా వదులుకోదు. సో ఈ నేపథ్యంలోనే హనుమంతరావు కూడా కొంత కృతజ్ఞత తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా. తను మాట్లాడుతూ కూడా సో నాకు మంచి స్థానం దక్కించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణలో 2 కీలక మార్పులు చూసాం మనం. ఇటు హనుమంతరావుకి ఇక్కడ బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖకు సంబంధించి తనకు సలహాదారుడిగా ఇవ్వడం, అదేవిధంగా ఇన్ని రోజులు సర్వీస్ అందించినటువంటి మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి తన ప్రత్యేక సలహాదారుడిగా శాంతి భద్రతలకు సంబంధించి తనను నియమించడం, ఈ 2 కీలక మార్పులు తెలంగాణలో చూస్తామన్నాను శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.